Hello viewers, welcome to Tradables. So Nifty ఒక కొత్త ఆల్ టైమ్ హై అండ్ ఒక బిగ్ గ్రౌండ్ నంబర్, బిగ్ సైకలాజికల్ నంబర్ని ఈరోజు టచ్ చేసింది 26,000. సో మనం ఆల్మోస్ట్ లాస్ట్ 3 వీక్స్ నుంచి ఇదే టార్గెట్ చెప్తూ ఉన్నాం, 26,000 ఫర్ నిఫ్టీ ఆన్ సెప్టెంబర్ మంత్. సో ఈరోజు మనకి రేంజ్ చాలా తక్కువ రేంజ్ అని చెప్పొచ్చు, 125 పాయింట్స్. సో 125 పాయింట్స్, నిన్న కూడా మనకి అరౌండ్ 109 పాయింట్స్ అండ్ ఫైనల్లీ 26,011 మనకి ఈరోజు వచ్చిన హై, ఇదే ఆల్ టైమ్ హై. అండ్ బ్యాంక్స్ కూడా మనకి ఆల్మోస్ట్ ఒక కొత్త ఆల్ టైమ్ హై క్రియేట్ చేసినట్లు ఉంది, 54,247. ఇవాళ ఐటీ కొంత మనకి ఇంట్రాడేలో ఒక అప్ మూమెంటం అయితే వచ్చింది. నిన్న మనం ఇదే ఎక్స్పెక్ట్ చేసాం, ఐటీలో ఒక టర్న్అవుట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో లాస్ట్ 3 డేస్ నుండి ఒకే లో మెయింటైన్ చేస్తుంది, ఇవాళ కూడా సేమ్ అదే లో మెయింటైన్ చేసి అక్కడి నుంచి ఒక గ్రీన్ కలర్ క్యాండిల్ ఫామ్ అయింది, చూద్దాం. అండ్ రిలయన్స్ ఇంట్రాడేలో పెద్దగా ఎటువంటి మొమెంటం అయితే లేదు. సో నిన్న ఎంత రేంజ్ ఫామ్ అయిందో ఇవాళ కూడా అంతే రేంజ్ ఫామ్ అయింది, అరౌండ్ 25 పాయింట్స్. ఇక మేజర్లీ మనకి ఎన్ఎస్సి ప్లస్లో నిఫ్టీ బులిష్ ప్లస్ని ఇండికేట్ చేస్తుంది. ఓవరాల్గా ఇది ట్రేడబుల్స్ ఫైనల్ కాల్. అండ్ బ్యాంక్ నిఫ్టీ బులిష్ని ఇండికేట్ చేస్తూ ఉంది అండ్ ఐటీ స్టిల్ న్యూట్రల్లోనే ఉంది. సో ఒక గొప్ప విషయం ఏంటంటే వీక్లీ అండ్ మంత్లీ రెండు కూడా న్యూట్రల్లోనే ఉన్నాయి. సో ఇక్కడ ఎక్కడ కూడా ట్రెండ్ వీక్ అవ్వలేదు. అండ్ ఫిన్ నిఫ్టీ బులిష్లో ఉంది, మిడ్ క్యాప్ బులిష్ ప్లస్ అండ్ రిలయన్స్ కూడా న్యూట్రల్లో ఉంది. సో ఇక్కడ మనకి ఐటీ అండ్ రిలయన్స్ ఇవి రెండు కూడా పెద్దగా మూమెంట్ అయితే లేదు. సో ఈ రెండు ఇక్కడ ఏమైనా పాజిటివ్ టర్న్అవుట్ అవుతుందా? అండ్ 26,000 దగ్గర ఒక హ్యూజ్ రెసిస్టెన్స్ ఉందని చెప్పుకున్నాం. ఫస్ట్ అది చూసి మళ్ళీ బ్యాక్ కొద్దాం. సో ఫస్ట్ ట్రేడర్ వ్యూ చూద్దాం. సో ట్రేడర్ వ్యూలో ఇది ఒక మంత్లీ లెవెల్ 25,992 అండ్ 25,955, సో 991. అండ్ ఇక్కడ వీక్లీలో మనకి 25,992, 998 ఒక మేజర్ వీక్లీ రెసిస్టెన్స్ అయితే ఉందని చెప్పుకున్నాం. సో ఇవాళ ఈ 4 ఏరియాస్లోనే మనకు ఒక హ్యూజ్ రెసిస్టెన్స్, నాట్ ఈవెన్ ఒక 5 minutes కూడా వెయిట్ చేయలేదు 26,000 దగ్గర, ఒక జంప్ జస్ట్ 1 minute-లోనే మరలా ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ ప్రాఫిట్ బుకింగ్ అయితే చూసాం. సో 25,955 ఇవాళ ఈ లెవెల్ దగ్గర కూడా చాలాసేపు మార్కెట్ హోల్డ్ అయ్యింది. అండ్ ఈ లెవెల్ నుండే ఇది యాక్చువల్గా 25,956 నిన్న వచ్చిన హై కూడా. సో నిన్న వచ్చిన హై అండ్ ఇక్కడ 150% ఆఫ్ లాస్ట్ మంత్స్ రేంజ్ రెండు ఒకటే, నిన్న 25,956. సో ఇవాళ మెజారిటీ ఆఫ్ ద టైం 956 దగ్గరే ఎక్కువసేపు ట్రేడ్ అయ్యింది. సో మేజర్లీ 25,990, 998, 992 ఒక 3 వాల్యూస్ని అయితే మార్కెట్ హ్యూజ్గా రెసిస్టెన్స్ ఫేస్ చేసినట్టు కనిపిస్తుంది. సో ఇక్కడ నుండి అప్ మూవ్ కంటిన్యూ అవుతుందా లేదా అనేది ఇక్కడ దీన్ని బట్టే మనకి అవసరం. సో 150% ఏదైతే ఉందో ఇది నిన్న ఇవాళ 2 రోజులు కూడా దాని పైన క్లోజ్ అవ్వలేదు మార్కెట్. సో 2 రోజులు కూడా మనకి సమ్వేర్ 25,950కి బిలోనే క్లోజింగ్ వచ్చింది. సో నిన్న కూడా 25,950, ఇవాళ కూడా 25,950. ఇక్కడ ఫ్లాట్గానే క్లోజ్ అయ్యింది, 1.35 పాయింట్స్ మాత్రమే. సో ఈ రెండు కూడా మనకి క్లోజింగ్స్ జనరల్గా ఒకటే దగ్గర క్లోజ్ అయితే ఇది ట్రెండ్ రివర్సల్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, బట్ కన్ఫర్మేషన్ రాలేదు. సో ట్రెండ్ రివర్సల్ అయ్యే ఛాన్స్ ఉంది, ఇది కన్ఫర్మేషన్ అయితే కాదు. స్టిల్ మనకి ఇక్కడ వీక్లీలో మంత్లీలో రెండు కూడా బులిష్ ప్లస్నే ఇండికేట్ చేస్తుంది విత్ 3 arrows. సో అబ్జర్వేషన్స్ కూడా 33 out of 39 పాజిటివ్, అదేవిధంగా మంత్లీలో 39 out of 39. సో మనకి మంత్లీ క్యాండిల్ క్లోజ్ అవడానికి ఇంకా 4 వర్కింగ్ డేస్ ఉంది. సో ఈ వీక్లో వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే అండ్ ఆల్సో మండే. రేపు మనకి ఫ్యూచర్స్ ఎక్స్పైరీ ఉంది. సో రేపు కూడా ఇంపార్టెంట్ అండ్ నెక్స్ట్ 4 days కూడా ఇంపార్టెంట్. సో ఇక్కడ
26,000 ఇప్పుడు ఒక బిగ్ రౌండ్ నంబర్, బిగ్ సైకలాజికల్ నంబర్ అయింది. సో ఇవాళ దీని బిలోనే క్లోజ్ అయింది మార్కెట్. సో 25,998, 25,990. ఇక క్యాండిల్ స్టిక్ వ్యూ చూద్దాం. సో ఎక్స్పర్ట్ వ్యూలో ఒక ఇంట్రాడేలోనే వీక్గా ఉంది, రిమైనింగ్ ఆల్ టైమ్ ఫ్రేమ్స్ స్ట్రాంగ్గా ఉంది. సో క్యాండిల్ స్టిక్ వ్యూ మనకి ఇవాళ ఎగ్జాక్ట్లీ వీక్లీ రెసిస్టెన్స్ పాయింట్ ఏదైతే ఉందో, 2 థిక్ లైన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ నుండే మార్కెట్ 2 times ఇక్కడ నుంచే మేజర్ రెసిస్టెన్స్ అయితే ఫేస్ చేసింది. సో ఇదే లెవెల్ మనకి మంత్లీలో కూడా ఒక ఇంపార్టెంట్ హడ్డిల్ అయ్యింది. సో ఇక్కడున్న 2 థిక్ లైన్స్, ఇక్కడున్న లైన్ రెండు కూడా 25,990 నుండి 25,998 మధ్యలోనే ఇండికేట్ చేసింది. చాలా స్పీడీ ఫాలో అయితే చూసాం లాస్ట్ హాఫ్ అన్ అవర్లో. సో ఇక్కడ ఇంట్రాడేలో కూడా ఒక థిక్ లైన్ చూసాం. సో ఈ థిక్ లైన్స్ రెండు కూడా మేజర్ రెసిస్టెన్స్. ఏ ఒక్క 15 minutes కూడా దానిపైన క్యాండిల్ క్లోజ్ అవ్వలేదు. సో మార్నింగ్ ఇక్కడ ఒక 4 attempts ట్రై చేసింది. సో రెసిస్టెన్స్ 25,980 మార్క్ ఇంట్రాడేలో. ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ 1, 2, 3, 4, 5 క్యాండిల్స్. సో ఇక్కడ ఒక 4 times, ఇక్కడ ఒక 5 times 15 minutes క్యాండిల్స్. ఏ ఒక్కటి కూడా మనకి 25,980 మార్క్ అబవ్ అయితే క్లోజ్ అవ్వలేదు. హ్యూజ్ రెసిస్టెన్స్ యాజ్ పర్ 15 minutes డేటా. అదేవిధంగా ఇక్కడ కూడా మనకి హ్యూజ్ రెసిస్టెన్స్ 25,990 నుండి 998. సో క్లియర్లీ నిఫ్టీ మనకి ఇక్కడ 26,000 మార్క్ బిలోనే ఒక 2-3 రెసిస్టెన్స్ ఫేస్ చేసింది. వాళ్ళు అదే రెస్పెక్ట్ చేసింది మార్కెట్. సో ఇక బ్యాంక్ నిఫ్టీ, సో బ్యాంక్ నిఫ్టీ నిన్న 54,000 మార్క్ అబవ్ క్లోజ్ అయింది. వాళ్ళ స్లైట్ ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. సో 54,000 మార్క్ బిలోనే క్లోజ్ అయింది. సో 30 minutes క్యాండిల్ బులిష్నెస్ ఇండికేట్ చేస్తుంది, 1 hour క్యాండిల్ బులిష్ ప్లస్ని ఇండికేట్ చేస్తుంది. సో ఇక్కడ ఆల్ టైమ్ హై అయితే క్రియేట్ అయింది 54,231. సో ఇక్కడ నుండి మార్కెట్ ఫాలో అయింది. ఒకసారి నిఫ్టీ 50లో ఎఫ్ఆర్ఈ కూడా చూద్దాం. సో ఎఫ్ఆర్ఈలో కూడా మనకి నిన్నటి 150% ఏదైతే ఉందో 26,010 ఇండికేట్ చేస్తుంది. నిన్నటి 150%. సో మార్కెట్ అక్కడి నుంచే మళ్ళా 61.8 వరకు వచ్చింది. సో ఓవరాల్ ఇది రేంజ్ మనకి అరౌండ్ 125 points. సో ఇక్కడ 150% నుండి 61.8% ఆఫ్ డైలీ క్యాండిల్, అండ్ వీక్లీ క్యాండిల్లో 123.6% అండ్ మంత్లీ క్యాండిల్లో 150%. ఈ మూడు కూడా ఇవాళ ఒక రెసిస్టెన్స్ అయితే ఫేస్ చేసింది. సో ఇక బ్యాంక్స్, సో బ్యాంక్స్ 53,250 ఈజ్ ఈక్వల్ టు 161.8% ఆఫ్ లాస్ట్ మంత్స్ రేంజ్. సో 53,000 ఆల్మోస్ట్ 54,000. సో చాలా స్ట్రాంగ్గా ఉన్నట్లు బ్యాంక్ నిఫ్టీ. ఏమన్నా జరిగితే చిన్న ప్రాఫిట్ బుకింగ్ జరగాలి, మళ్ళీ ఇంకొక అప్ మూవ్ కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ 55,400 ఇండికేట్ చేస్తుంది వీక్లీ 161.8. అదేవిధంగా వీక్లీ 138.2 కూడా 54,885. సో ఈ వీక్లో 54,885 మనకి టచ్ అయ్యే ఛాన్స్. ఇందాక రేపు ఎక్స్పైరీ ఉందని చెప్పి, రేపు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ, ఎల్లుండి మనకి మెయిన్ ఎక్స్పైరీ ఉంది నిఫ్టీ. సో 54,885 ఒక కీ లెవెల్ అవ్వబోతుంది. కాకపోతే లాస్ట్ వీక్ హై ఏదైతే ఉందో 54,066 ఇవాళ స్లైట్ బిలో, ఆ లెవెల్ బిలో అయితే క్లోజ్ అయింది. సో 54,066 లాస్ట్ వీక్ హై. సో ఇది 100% ఆఫ్ లాస్ట్ వీక్స్ రేంజ్. సో ఇవాళ దాని పైన క్లోజ్ అవ్వలేదు, కొంచెం కేర్ఫుల్గానే ఉండాలి. సో మరలా 54,066 పైన కానీ ఒక హాఫ్ అన్ అవర్ 1 hour క్యాండిల్ క్లోజ్ అయితే 54,885 వరకు కూడా బ్యాంక్ నిఫ్టీ వెళ్ళే ఛాన్స్ ఉంది. ఇక ఐటీ, సో ఐటీ ఇవాళ కొంత బెటర్ అయినట్లు కనిపిస్తుంది. 42,250 మార్క్. సో 42,250 మార్క్. సో ఇక్కడ జస్ట్ బిలో 100% ఆఫ్ లాస్ట్ మంత్స్ రేంజ్ ఉంది. సో 42,914. సో ఇక్కడ మనకి ఒక రెసిస్టెన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇవాళ హై కూడా 42,400 లెవెల్. సో 42,913 రేపు ఒకసారి రీటెస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. దట్ ఈస్ లాస్ట్ మంత్ హై. సో 43,645 ఇది 100% ఆఫ్ లాస్ట్ వీక్స్ రేంజ్. సో ఒకవేళ 42,900 బ్రేక్ అయితే 43,645 వరకు వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇక క్యాండిల్ స్టిక్ వ్యూ,
సో ఎగ్జాక్ట్గా ఇక్కడ సపోర్ట్ ఇంట్రాడే సపోర్ట్ నుండి ఇంట్రాడే రెసిస్టెన్స్ పాయింట్స్ వరకు ఇవాళ ట్రావెల్స్ అయినట్లు కనిపిస్తూ ఉంది ఐటీ. అండ్ ఇక్కడ మనకి ఆల్మోస్ట్ ఆల్ వీక్లీ సిపిఆర్ ఏదైతే ఉందో బ్లూ కలర్ లైన్, ఆ వీక్లీ సిపిఆర్ని అయితే టచ్ చేసింది. మంత్లీ సిపిఆర్ మార్నింగ్ ఒకసారి బ్రేక్ అయిన తర్వాత చాలా స్పీడ్గా మంత్లీ సిపిఆర్లోకి అయితే ఎంటర్ అయింది. సో ఒకసారి ఎఫ్ఆర్ఈ చూద్దాం. సో యాజ్ పర్ ఎఫ్ఆర్ఈ, సో నిన్నటి హై ఏదైతే ఉందో 100%, సో అక్కడ వరకు రావడం చూసాం నిన్నటి హై. అండ్ లెవెల్ కూడా నిన్నటి లో నుండి నిన్నటి హై, అంటే నిన్నటి క్యాండిల్ ఎలా ఫామ్ అయింది వాళ్ళ ఎగ్జాక్ట్లీ అదే క్యాండిల్ ఫామ్ అయింది. సో ఇక్కడ ఒక డౌన్ ట్రెండ్లో ఉన్న కౌంటర్ ఎంత హ్యూజ్గా రెస్పెక్ట్ చేస్తుంది 38.2 అనే దానికి వాళ్ళ ఐటీ నిఫ్టీ అనే దానికి ఎగ్జాంపుల్. సో మార్నింగ్ కొంత కన్సాలిడేట్ అయినా కానీ ఆఫ్టర్నూన్ సెషన్ నుండి కొంత స్పీడీ మొమెంటం చూసాం. బట్ వీక్లీ 38.2% అయితే మనకి ఇక్కడ రెస్పెక్ట్ చేసిందని చెప్పచ్చు. ఒక్కసారి ఇక్కడ మంత్లీ 78.6 బ్రేక్ అయిన తర్వాత పాజిటివ్ మొమెంటం కంటిన్యూ అయ్యింది. రేపు కూడా పాజిటివ్ మొమెంటం కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఐటీలో. సో ఇక ఇండెక్స్ మూవర్స్ చూద్దాం. సో ఇండెక్స్ మూవర్స్లో ఇవాళ 25 అవుట్ ఆఫ్ 50 పాజిటివ్ సైడ్ క్లోజ్ అయితే 25 అవుట్ ఆఫ్ 50 నెగిటివ్ సైడ్ క్లోజ్ అయ్యాయి. సో మేజర్లీ టాటా స్టీల్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, పవర్ గ్రిడ్ పాజిటివ్ సైడ్ క్లోజ్ అయితే హెచ్యుఎల్, రిలయన్స్, కోటాక్ బ్యాంక్ మనకి నెగిటివ్ సైడ్ క్లోజ్ అయ్యాయి. అండ్ లాస్ట్ 2 days డేటాని బట్టి సెంటిమెంట్ ఎలా ఉందో చూద్దాం. సో 28 అవుట్ ఆఫ్ 50 పాజిటివ్. సో దీంట్లో మేజర్లీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ స్ట్రాంగ్గా ఉంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్, M&M, భారతీ ఎయిర్టెల్, టాటా స్టీల్, ఎస్బీఐ, ఓఎన్జీసీ మనకి పాజిటివ్ కాంట్రిబ్యూషన్. డౌన్ సైడ్ ఐసిఐసిఐ బ్యాంక్, ఏషియన్ పెయింట్. సో బోత్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ రెండు ఆపోజిట్లో ఉన్నాయి. సో మనకి అందుకే బ్యాంక్స్లో పెద్దగా మొమెంటం లేదు కంపేర్ట్లీ లాస్ట్ వీక్. సో బ్యాంక్స్ ఇవాళ కొంత నెగిటివ్ సైడే ఉన్నాయి ఎక్సెప్ట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్. సో మిగతావన్నీ కూడా ప్రాఫిట్ బుకింగ్ జరిగినట్లు కనిపిస్తుంది. సో వీక్లీలో కూడా హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ రెండు కూడా ఈక్వల్గా కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి పాయింట్స్. అందుకే పెద్ద మూమెంట్ అయితే ఏం లేదు. 175 పాయింట్స్ అప్ అయి ఉంది లాస్ట్ ఫ్రైడే క్లోజింగ్ నుండి ఈరోజు క్లోజింగ్ వరకు కూడా. మంత్లీ ఆల్మోస్ట్ ఆల్ 5% అప్ అయినట్లు కనిపిస్తుంది ఇప్పటికి కూడా ఈ మంత్లో. సో మేజర్లీ హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, కోటాక్, యాక్సిస్, సో ఆల్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ బాగా పాజిటివ్గా కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి. అండ్ ఐటీ కూడా చూద్దాం. సో ఐటీ ఈరోజు ఆల్ 10 పాజిటివ్లోనే క్లోజ్ అయ్యాయి. టెక్ఎం, హెచ్సిఎల్ టెక్, విప్రో, కోఫోర్జ్, పర్సిస్టెంట్. సో మేజర్ కౌంటర్స్ కాకుండా, హెవీ వెయిట్స్ కాకుండా ఐటీలో స్మాల్ కౌంటర్స్ టు మీడియం కౌంటర్స్ బాగా అప్ అయ్యాయి. సో ఇక్కడ 256 పాయింట్స్ అప్ అయింది. అండ్ వీక్లీ డేటా ప్రకారం టెక్ఎం, హెచ్సిఎల్ టెక్, ఎంఫసిస్, పర్సిస్టెంట్, కోఫోర్జ్, ఎల్టీటీఎస్, విప్రో పాజిటివ్ ఉన్నాయి. మేజర్ లీడ్స్ అయితే ఇంకా నెగిటివ్లోనే ఉంది లాస్ట్ 2 daysని బట్టి. సో మంత్లీ కూడా మేజర్ లీడ్స్ టీసీఎస్, మేజర్ హెవీ వెయిట్స్ టీసీఎస్, ఇన్ఫోసిస్ ఇంకా పాజిటివ్ టెరిటరీలోకి అయితే రాలేదు. సో ఇక ఇండెక్స్ టాప్ 10s చూద్దాం. సో నిఫ్టీ మనకి 50లో ఒక టాప్ 10 హెవీ వెయిట్స్ని మనం అనాలిసిస్ చేస్తే వాళ్ళ 6 న్యూట్రల్లో క్లోజ్ అయ్యాయి. 2 పాజిటివ్ సైడ్ అండ్ 2 నెగిటివ్ సైడ్ ఉన్నాయి. ఫస్ట్ నెగిటివ్ సైడ్ ఉన్న 2 ఏంటో చూద్దాం. రిలయన్స్ అండ్ యాక్సిస్ బ్యాంక్. సో రిలయన్స్ అండ్ యాక్సిస్ బ్యాంక్ నెగిటివ్లో క్లోజ్ అయ్యాయి. సో పాజిటివ్లో ఉన్న 2 కౌంటర్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ భారతీ ఎయిర్టెల్ పాజిటివ్ ఉన్నాయి. రిమైనింగ్ అన్నీ కూడా నెగిటివ్లోనే ఉన్నాయి. సో లాస్ట్ 2 days డేటాను బట్టి 6 అవుట్ ఆఫ్ 10 న్యూట్రల్లో ఉన్నాయి, 3 పాజిటివ్లో ఉన్నాయి. ఆ 3 ఏంటో చూద్దాం. హెచ్డిఎఫ్సి బ్యాంక్ స్ట్రాంగ్గా ఉంది అండ్ భారతీ ఎయిర్టెల్ స్ట్రాంగ్గా ఉంది, ఎస్బీఐ కూడా స్ట్రాంగ్గా ఉంది. సో ఒకే ఒకటి వీక్గా ఉంది. ఆ ఒక్కటేంటో చూద్దాం. యాజ్ పర్ వీక్లీ డేటా టీసీఎస్. నిన్న కూడా మనం ఇదే చెప్పుకున్నాం. టీసీఎస్లో ఇంకా పాజిటివ్ మూమెంటం స్టార్ట్ అవ్వలేదు. సో రేపు ఇంపార్టెంట్. సో టీసీఎస్కి ఎందుకంటే వాళ్ళ ఓవరాల్ ఐటీ సెక్టార్లో కొంత టర్న్అవుట్ అయితే వచ్చినట్లు కనిపిస్తుంది. సో ఇక బ్యాంక్స్. సో బ్యాంక్స్ 5 అవుట్ ఆఫ్ 10 న్యూట్రల్లో ఉన్నాయి. ఒక 4 నెగిటివ్లో క్లోజ్ అయ్యి ఇంట్రాడే ప్రకారం అయితే ఆ 4 ఏంటో చూద్దాం. కోటాక్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఇండస్ఇండ్ అండ్ పిఎన్బి. అండ్ ఒకే ఒకటి పాజిటివ్లో క్లోజ్ అయింది. ఒక్కటి కూడా హెచ్డిఎఫ్సి బ్యాంక్. అండ్ వీక్లీ డేటా ప్రకారం 3 అవుట్ ఆఫ్ 10 పాజిటివ్లో ఉన్నాయి. హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఎస్బీఐ,
బ్యాంక్ ఆఫ్ బరోడా. సో ఒకే ఒక డౌన్లో ఉంది, ఆ ఒక్కటి యాజ్ పర్ వీక్లీ డేటా ఇండస్ఇండ్ బ్యాంక్. సో రిమైనింగ్ అన్నీ కూడా న్యూట్రల్లో ఉన్నాయి. మంత్లీ స్ట్రాంగ్గా ఉన్నాయి. సో లాస్ట్ 24 days డేటాని బట్టి చూస్తే 6 out of 10 పాజిటివ్లో ఉన్నాయి, 2 న్యూట్రల్, 2 నెగిటివ్. సో నెగిటివ్లో ఉన్నవి ఎస్బీఐ అండ్ పిఎన్బి. సో పబ్లిక్ సెక్టర్ కొంత వీక్గా కనిపిస్తుంది బ్యాంకింగ్లో. అండ్ 6 స్ట్రాంగ్గా ఉన్నాయి, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, కోటాక్, యాక్సిస్, ఇండస్ఇండ్ బ్యాంక్ అండ్ ఏయూ బ్యాంక్. సో ఫ్యూచర్స్ కూడా మనకి నిన్న ఏదైతే ఒక రెసిస్టెన్స్ ఫేస్ చేసిందో వీక్లీ రెసిస్టెన్స్ పాయింట్స్, ఇవాళ అయితే అక్కడ సపోర్ట్ తీసుకుంది. సో 2 times మార్కెట్ అక్కడికే వచ్చింది. సో ఈ జోన్లోనే క్లోజ్ అయింది. ఒకవేళ ఈ జోన్ బిలో అంటే 25,930 బిలో ఫ్యూచర్స్ క్లోజ్ అయితేనే కొంత వీక్నెస్ ఉండే ఛాన్స్ ఉంది. సో అదర్వైజ్ ఇంట్రాడేలో మొత్తం కూడా ఒక రేంజ్లోనే ట్రేడ్ అయింది, అరౌండ్ 125 points. సో ఇక మనకి హీట్ మ్యాప్స్. సో ఈరోజు బాగా పెర్ఫామ్ చేసిన వాటిలో టాటా స్టీల్, హిండాల్కో, పవర్ గ్రిడ్, టెక్ఎం, అదాని ఎంటర్ప్రైజ్. సో వీక్ కౌంటర్స్ ఎస్బీఐ లైఫ్, హెచ్యుఎల్, గ్రాసిమ్, అల్ట్రాసెమ్. సో యాజ్ పర్ లాస్ట్ 2 days డేటా టాటా స్టీల్, ఓఎన్జీసీ, బజాజ్ ఆటో స్ట్రాంగ్గా ఉన్నాయి, మోర్ దాన్ 4% అప్. సో పూర్ పెర్ఫార్మర్స్ గ్రాసిమ్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఏషియన్ పెయింట్ అండ్ ఐషర్ మోటార్స్. సో ఓవరాల్గా మనకి వాళ్ళ ఒక బిగ్ రౌండ్ నంబర్, బిగ్ సైకలాజికల్ నంబర్ నిఫ్టీ టచ్ చేసింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా కొత్త ఆల్ టైమ్ హై క్రియేట్ చేసింది. సో 26,000 దగ్గర ఒక హ్యూజ్ ప్రాఫిట్ బుకింగ్ అయితే చూసాం. సో స్టిల్ మిడ్ టర్మ్ ట్రెండ్ అండ్ లాంగ్ టర్మ్ ట్రెండ్ నిఫ్టీకి స్ట్రాంగ్గానే అప్ సైడ్ ఇండికేట్ చేస్తున్నాయి. సో ఇంట్రాడేలో మనకి ఆల్మోస్ట్ ఆల్ ఒక 70 points ప్రాఫిట్ బుకింగ్ జరిగింది లాస్ట్ హాఫ్ అన్ అవర్లో. సో రేపటి ఓపెనింగ్ మోస్ట్ ఇంపార్టెంట్. సో రేపు కన్సాలిడేట్ అవుతుందా, ట్రెండ్ రివర్సల్ అవుతుందా అనేది చూడాలి. ఎందుకంటే లాస్ట్ 2 days క్లోజింగ్ మనకి 25,940 లెవెల్ని ఇండికేట్ చేస్తూ ఉంది. సో జనరల్గా అక్కడ క్లోజింగ్ 2 days అక్కడే క్లోజ్ అవుతుందంటే మార్కెట్కి ఒక ప్రాఫిట్ బుకింగ్ ఎక్స్పెక్టేషన్లో ఉన్నట్లు కనిపిస్తూ ఉంది. సో ఇవాళ వచ్చిన హై బ్రేక్ అయితేనే మళ్ళీ ఫ్రెష్ బై అటెంప్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. 26,011 or 12 మార్క్. సో ఆ పైన మనకి మళ్ళా ఫ్రెష్ బై వస్తేనే పాజిటివిటీ, అదర్వైజ్ కొంత కన్సాలిడేషన్, కొంత ప్రాఫిట్ బుకింగ్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది ఓవరాల్గా ఈరోజు అనాలిసిస్. మళ్ళీ మనం రేపటి అనాలిసిస్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.